బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ సంఘాల సమైక్య చేపట్టిన బంద్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. బంద్కు రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ సహా బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, టీజేఎస్, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, మావోయిస్ట్ పార్టీలతో పాటు ఎంఆర్పీఎస్, మాల మహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనారిటీ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి కూడా మద్దతు ప్రకటించి బంద్లో పాల్గొంది. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి సభ్యులతో కలిసి ఆ సంస్థ అధ్యక్షురాలు కవిత ఆటో ర్యాలీ నిర్వహించారు. తర్వాత ఖైరతాబాద్ జంక్షన్లో నిరసన చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడతామంటూ ప్లాకార్డులు పట్టుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అటు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ నేతలు అడ్డుకుంటున్నారు. బంద్లో పాల్గొని దుకాణాలు, వ్యాపార సంస్థలు మద్దతు తెలుపుతున్నాయి. బంద్ కారణంగా హైదరాబాద్లో పలుచోట్ల ఆర్టీసీ బస్సుల డిపోలకే పరిమితమయ్యాయి. ఉప్పల్, చెంగిచెర్ల డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. కూకట్పల్లి బస్ డిపోలో దాదాపు 125 ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. బంద్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బీసీ బంద్ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దిల్సుఖ్ నగర్లోని ఆర్టీసీ బస్ డిపోల ఎదుట రోడ్లపై నేతలు బైఠాయించి బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. బీసీ సంఘాల నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.